ఇది ఫేక్కుల కాలం. ఎంత స్థాయిలో ఫేక్కులు దిగజారిపోతున్నాయంటే, మనం చెప్పేది నిజమని చెప్పడం కోసం వేటు న్యూస్ లాంటి వాటిని వాడుతున్నారు. ఇంకొక అడుగు ముందుకు వేసి చివరికి పార్టీలకు సంబంధించినటువంటి దాన్ని ఏమంటారు లెటర్ ప్యాడ్ల బేసిస్ మీద ఆ పార్టీలు ఇప్పుడు పురంధేశ్వరి రాజీనామా చేసేసిందంటూ ఒక ఫేక్ లెటర్ సృష్టించినటువంటి పరిస్థితి. పురంధేశ్వరి రాజీనామా ఎందుకు చేస్తుంది బేసిక్గా చెప్పాలంటే, ఒక ఫేక్ లెటర్ సృష్టించబడింది. దాంట్లో ఇదిగో నేను అనివార్య కారణాల వల్ల రాజీనామా చేసేసాను లాంటి కాన్సెప్ట్. ఇది చాలా పెద్ద సుదీర్ఘమైనటువంటిది. విశాఖ తీరంలో మా సమీప బంధువు వ్యాపార భాగస్వామిది కాబట్టి వాళ్ళు దొరికారు కాబట్టి నేను చేస్తున్నాను అంటే, ఇక్కడ మరీ దరిద్రం ఏంటంటే ఇలాంటి ఫేక్ సృష్టించేసి ఇంకొకళ్ళు ఎవరో ఆ పార్టీ వాళ్ళే రాజీనామా చేస్తున్నారంటే ఇంకొక ఫేక్ లెటర్ కూడా ఇంకొకళ్ళ పేరు మీదన ఇదేమో దామచర్ల సత్యనారాయణ తెలుగుదేశం కార్యనిర్వాహక. ఇవన్నీ కూడా ఫేకే. ఇది పక్కా ఫేక్. వాళ్ళు ఎవరో అట్లా రాజీనామా చేసిన వాళ్ళు లేరు, కానీ ఆయా లెటర్ ప్యాడ్ల మీద తయారు చేయడం. ఇప్పుడు ఎన్నికల సంఘం దీన్ని ఏ సిబిఐకి ఇస్తే కానీ తెలియదేమో, ప్రత్యేక దర్యాప్తు చేపిస్తే కానీ తెలియదేమో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ఫేక్ లెటర్ల దరిద్రం మాత్రం పీక్ స్టేజ్కి చేరుతోంది. ఎవరూ రాజీనామాలు చేయలేదు ఈ డ్రగ్స్కి సంబంధించి.